జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. దివ్య ప్రేమ స్వరూపులారా, నిన్న మొన్న మీరు గురు సందేశాలలో అతి బరువు సమస్యకు మూల కారణాలను గురించి, ఆ సమస్య నుండి బయటపడే మార్గాన్ని గురించి తెలుసుకున్నారు. ఈరోజు అంగవైకల్యాన్ని గురించి తెలుసుకోబోతున్నారు. అంగవైకల్యం అయితే అతి బరువు సమస్య అనేది ఇప్పుడు అంతర్జాతీయ సమస్యగా మారింది. కొందరికి ఊబకాయం విపరీతంగా పెరుగుతుంది. కొందరు తమ పనులు కూడా తాము చేసుకోలేకపోతున్నారు. అతి బరువు సమస్య అనేది అందరినీ పట్టి పీడిస్తుంది. ప్రత్యేకించి సంపన్న వర్గాల వారంతా కూడా ఈ అతి బరువు సమస్య నుండి బయటపడలేక అనేక రకాల మార్గాలను వెతుక్కుంటున్నారు. ప్రపంచంలో ఏ మూల ఒక చిన్న విధానం వెలుగులోకి వచ్చినా సరే దాన్ని కోట్లాది మంది అనుసరిస్తున్నారు. వాస్తవానికి అతి బరువు సమస్య అనేది పూర్తిగా మానసికమైంది, శరీరానికి సంబంధించింది కానే కాదు. నేను గురు సందేశాలను ప్రస్తావిస్తున్నప్పుడు, తెలియజేస్తున్నప్పుడు మీకు 3 వ్యవస్థలను గురించి పదే పదే తెలియజేస్తూ వస్తున్నాను. 1 నాడీ వ్యవస్థ, 2 హార్మోన్ వ్యవస్థ, 3 రక్షక వ్యవస్థ. ఈ 3 వ్యవస్థలు చాలా కీలకమైనవి. ఈ 3 వ్యవస్థలు సక్రమంగా సమర్థవంతంగా పనిచేస్తే అతి బరువు సమస్య నుండి పూర్తిగా బయటపడవచ్చు. అందుకు మనసును ప్రక్షాళన గావించుకోవాలి. తమోగుణము రజోగుణం 2 ఉన్నంత వరకు అతి బరువు సమస్య నుండి బయటపడే అవకాశమే లేదు. సత్వగుణాన్ని పెంపొందించుకుంటే అతి బరువు సమస్య నుండి పూర్తిగా బయటపడవచ్చు. నాడీ వ్యవస్థ సమర్థవంతంగా పనిచేస్తుందంటే నాడీ తంతువులన్నీ శరీరం అంతటికి పూర్తిగా వ్యాపిస్తాయి. రక్త ప్రసరణ పుష్కలంగా జరిగిందంటే శరీరం యొక్క ప్రతి కణానికి, కణజాలానికి కేశనాళికల ద్వారా రక్తం సరఫరా అవుతుంది. కణజాలాలలో ఉన్నటువంటి మలిన పదార్థాలు మొత్తం ఎప్పటికప్పుడు బహిష్కరించబడుతూ ఉంటాయి. అలాగే హార్మోన్ వ్యవస్థ సమర్థవంతంగా పనిచేసిందంటే అతి బరువు సమస్యకు అసలు అవకాశమే లేదు. అందున పిట్యూటరీ గ్రంథి చాలా కీలకమైంది. అది గ్రోత్ హార్మోన్ ఉత్పత్తి చేస్తుంది. థైరాయిడ్ని కూడా కంట్రోల్ చేస్తూ ఉంటుంది. ఇటీవల కాలంలో అతి బరువు సమస్యతో సతమతమయ్యే వాళ్ళందరినీ మీరు జాగ్రత్తగా పరిశీలించండి. రక్తహీనత ఎక్కువగా ఉంటుంది. కాబట్టి తమోగుణం అనేటటువంటిది ఎప్పుడైతే లోపలకు ప్రవేశిస్తుందో శరీరం అదుపు తప్పుతుంది. మరొక కీలకమైన విషయాన్ని గురించి నేను తెలియజేస్తున్నాను. అతి బరువు సమస్యతో సతమతమయ్యే వాళ్ళందరికీ ఆత్మన్యూనతా భావం ఎక్కువగా ఉంటుంది. ప్రజా సంబంధాలకు దూరంగా ఉంటారు. నలుగురిలోకి రావటానికి ఇష్టపడరు. అదే గుణం తమోగుణం. వాళ్ళలో విపరీతంగా భయం ఉంటుంది, అనుమానం ఉంటుంది, పిరిగితనం ఉంటుంది. వాళ్ళు చుట్టూ జరుగుతున్నటువంటి విషయాలకి త్వరగా స్పందిస్తూ ఉంటారు, అణుచుకుంటూ ఉంటారు. లోపలికి నెగిటివ్ ప్రాణశక్తి ప్రవేశిస్తుంది. అది బయటికి వెళ్ళే అవకాశమే లేదు. అందువల్లనే అతి బరువు పెరుగుతూ ఉంటుంది. అతి బరువు కోసం చేసేటటువంటి అనుసరించేటటువంటి విధానాలన్నీ కూడా చాలా ప్రమాదకరమైనవి. అవి బరువును తగ్గిస్తాయి కానీ సైడ్ ఎఫెక్ట్స్ వస్తూ ఉంటాయి. ఎవరికైతే హార్మోన్ వ్యవస్థ సమర్థవంతంగా పనిచేస్తుందో వాళ్ళకి అద్భుతమైనటువంటి రెసిస్టెన్స్ పవర్ ఉంటుంది. జీర్ణశక్తి బాగా ఉంటుంది. మల పదార్థం ఎప్పటికప్పుడు బహిష్కరించబడుతూ ఉంటుంది. శరీరం తేజస్సుగా, కాంతివంతంగా ఉంటుంది.
మరొక ప్రమాదకరమైన అంశం ఏంటంటే, ఎవరైతే అతి బరువు సమస్యతో సతమతం అవుతూ ఉంటారో వాళ్ళలో లైంగిక పటుత్వం ఉండదు, లైంగిక సామర్థ్యం ఉండదు. అందువల్ల వాళ్ళు మాతృత్వం అనేటటువంటి యజ్ఞానికి పూర్తిగా దూరం అయిపోతారు. అటువంటి వారు జీవిత పరమార్థం నెరవేర్చుకోలేరు. జీవితంలో అసంతృప్తి తారాస్థాయిలో ఉంటుంది. నాకు తెలిసినంత వరకు శారీరక సుఖమే ప్రపంచాన్ని మొత్తాన్ని సర్వనాశనం చేసింది. శారీరక శ్రమ లేకపోవటమే ప్రమాదకరంగా మారింది. విద్యార్థి దశ నుండే జైళ్లలో బంధించబడుతున్నారు. ఆటపాటలకు పూర్తిగా స్వస్తి చెప్తున్నారు. సమాచార విప్లవం వెలుగులోకి వచ్చిన దగ్గర నుండి మీడియాకు పూర్తిగా అతుక్కొని పోతున్నారు. ప్రపంచ సమాచారం కోసం పరితపిస్తూ అనూహ్యంగా అంతరంగంలో నింపుకుంటున్నారు. అదంతా చెడు సంస్కారాలుగా రూపాంతరం చెంది మనోభారం అవుతుంది, తమోగుణానికి దారితీస్తుంది. ఒక మాటలో చెప్పాలంటే ధనం అధికంగా ఉండటం కూడా ప్రమాదకరమే. ధనవంతులు శారీరక శ్రమకు దూరంగా ఉంటున్నారు. శ్రమించటం అవమానకరంగా భావిస్తున్నారు. సిబ్బందిని పుష్కలంగా నియమించుకుని వాళ్ళ చేత సపర్యలు చేయించుకుంటున్నారు. ఇదంతా చెడు కర్మ ఫలమే కదా, కొంచెం ఆలోచించండి. కాబట్టి సంపన్న వర్గాల వాళ్ళు, ఉన్నత స్థాయి వర్గాల వాళ్ళు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, పారిశ్రామికవేత్తలు ఏదో పొందుతున్నారని మనం అసూయపడుతూ ఉంటాం. అది వాస్తవం కాదు. ఎంత పొందుతున్నారో అంత మోతాదులోనే పోగొట్టుకుంటున్నారు. శరీరం అదుపు తప్పినప్పుడు, అతి బరువుకి లోనైనప్పుడు ఇక వాళ్ళు సాధించేది ఏముంది? మనం ఒక 10 కిలోల బరువు మొయ్యాలంటే ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటాం. జీవితాంతం 40-50 కిలోల అదనపు బరువును మోయటం అంటే అంతకు మించినటువంటి దురదృష్టం మరొకటి ఏముంటుంది? మీరు ఆలోచించండి. జీవితాన్ని పైపైన చూడటం కాదు, లోతుగా అధ్యయనం చేయగలగాలి. ప్రస్తుతం విద్యా వ్యవస్థ అంతా కూడా భౌతికవాదం మత్తులో ఉంది. పారిశ్రామిక ఉత్పత్తులు గణనీయంగా పెరుగుతున్నాయి. రిస్క్ పడకుండా, చెమట పోయకుండా, బట్టలు లక్కకుండా చుట్టూ ఖరీదైనటువంటి విలాసవంతమైనటువంటి వస్తు సామాగ్రి అందుబాటులోకి వచ్చింది. దానితో భోగలాలస జీవితమే జీవిత పరమావధిగా భావిస్తూ అందరూ కూడా అందులో పూర్తిగా ఇరుక్కుపోతున్నారు. వాళ్ళు విజయవంతమైన జీవితాన్ని కొనసాగిస్తున్నామని సంతృప్తి పడుతున్నారు, కానీ అసలు జీవితాన్నే కోల్పోతున్నారు. మాతృత్వం లేనప్పుడు, ప్రేమ పంటగా బిడ్డల్ని కని పెంచి పెద్ద చేసి వాళ్ళని సమాజానికి అందించలేనప్పుడు ఇక జీవిత పరమార్థం ఎలా నెరవేరుతుంది? కొంచెం ఆలోచించండి. కాబట్టి మనుషులంతా కూడా భ్రమలో, భ్రాంతిలో, పిచ్చిలో, వెరిలో, వ్యామోహంలో ఉండి జీవితాన్ని పాక్షికంగా చూస్తూ ఖరీదైన జీవితం కోసం ఆరాటపడుతూ విలువలకు తిలోదకాలిస్తూ తమో రజోగుణాలను బాగా పెంచుకుంటూ సత్వగుణాన్ని పోగొట్టుకుంటూ జీవిత పరమార్థం నెరవేర్చుకోలేక 4 పదులు నిండకుండానే బలవంతంగా జీవితాన్ని ముగించవలసిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అతి బరువు సమస్య అనేది కోట్లాది మందికి వ్యాపిస్తుంది. అనేక రకాల చికిత్సా విధానాలు వెలుగులోకి వస్తున్నాయి. వెలుగులోకి వస్తున్నాయి. మడ్ బాత్ అంటున్నారు, స్టీమ్ బాత్ అంటున్నారు, సన్ బాత్ అంటున్నారు. కొంతమంది ఏకంగా శస్త్రచికిత్సలు కూడా చేసుకుంటున్నారు. కొంతమంది ఆహారం తినటానికి కూడా నోచుకోవటం లేదు, ఉపవాసాలకు అలవాటు పడుతున్నారు. నీరసం వచ్చి కళ్ళు తిరిగి పడిపోతున్నారు. బరువు తగ్గించుకోవాలనే భావంతో బరువుని ఇంకా పెంచుకుంటున్నారు.
ఇదంతా చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం. మనం అటువంటి వాళ్ళని చూసినప్పుడు వాళ్ళ నుంచి మనం ఎంతో నేర్చుకోవలసింది కూడా ఉంటుంది. ఒక వ్యక్తి సఫర్ అవుతున్నాడంటే ఆ సఫరింగ్కి మూల కారణం తెలుసుకుంటే వ్యతిరేకమైన జీవితాన్ని అలవాటు చేసుకునే అవకాశం ఉంటుంది కదా. కాబట్టి వాళ్ళ వల్ల సమాజానికి పరోక్షంగా ఎంతో కొంత మేలు కూడా జరుగుతూనే ఉంది. కాబట్టి మనం ఉపయోగించేటటువంటి మందులు కానీ, తీసుకునేటటువంటి ఆహారం కానీ, కల్తీ పదార్థం కానీ, కల్తీ నీళ్లు కానీ, కాలుష్యం కానీ, ఎక్స్రేలు కానీ, రేడియేషన్ ఎఫెక్ట్ కానీ, వీటన్నిటి మూలంగా పొల్యూషన్ విపరీతంగా పెరుగుతుంది, కల్తీ బాగా పెరుగుతుంది. అటువంటి పదార్థాలు తినటం ద్వారా శరీరం పూర్తిగా అదుపు తప్పుతుంది. లేజీ మ్యాన్స్ బ్రెయిన్ ఈజ్ డెవిల్స్ వర్క్షాప్ అంటారు. ఏ పని చేయకుండా కూర్చుంటే వాళ్ళ యొక్క మనసంతా కూడా రాక్షసుల నిలయంగా మారుతుందట. కాబట్టి శ్రమ తగ్గుతుంది, పని చేసే అవకాశం లేకుండా పోయింది, పైకి అదృష్టం కనపడుతుంది, లోపల జీవితమే పతనం అయిపోతుంది. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించుకోండి. అటువంటి ఊబి నుండి బయటపడే ప్రయత్నం చేయండి. అటువంటి ఊబి నుండి బయటపడే ప్రయత్నం చేయండి. అందుకు ఆధ్యాత్మిక మార్గం తప్ప వేరే ప్రత్యామ్నాయమే లేదు. అయితే ఈరోజు అంగవైకల్యాన్ని గురించి తెలుసుకుందాం. అంగవైకల్యం, దీన్ని హ్యాండిక్యాప్డ్ నేచర్ అంటారు. ఇటీవల ప్రపంచ ఆరోగ్య సంస్థ వారు ప్రపంచవ్యాప్తంగా లోతైనటువంటి పరిశోధన చేశారు, సర్వే జరిపారు. ఆ సర్వే యొక్క సారాంశం ఏమిటంటే, గత 50 సంవత్సరాలుగా మానవాళిలో అంగవైకల్యం ఉన్నటువంటి సంతానం క్రమేపీ పెరుగుతూ వస్తుందట. అంగవైకల్యం ఉన్నటువంటి సంతానం క్రమేపీ పెరుగుతూ వస్తుందట. ఇటీవల కాలంలో ప్రత్యేకించి 2000 సంవత్సరం నుండి ఇప్పటి వరకు గత 2 దశాబ్దాలుగా అంగవైకల్యంతో ఉన్నటువంటి సంతానం యొక్క శాతం గణనీయంగా పెరుగుతుంది. ప్రపంచ మానవాళికి ఆందోళన కలిగిస్తుంది కూడా. ఒకసారి మీరు ఆలోచించండి, వంశపారంపర్యంగా పుట్టుకతోటే అంగవైకల్యంతో ఉన్నటువంటి బిడ్డలు కనుక జన్మించేటట్లయితే వాళ్ళని ఏం చేయాలి ఆలోచించండి. సెరిబ్రల్ పాలసీ అంటున్నారు, డౌన్స్ సిండ్రోమ్ అంటున్నారు, ఆటిజం అంటున్నారు, మస్కులర్ డిస్ట్రోఫీ అంటున్నారు, తలసేమియా అంటున్నారు. ఎన్నో రకాల శారీరక మానసిక జబ్బులు మానవ జాతిని పట్టి పీడిస్తున్నాయి. ఒక అంగవైకల్యం కలిగినటువంటి బిడ్డను జన్మించేటట్లయితే కుటుంబానికి ఎంత భారమో మీరు ఆలోచించండి. అది ఎంత శాపమో మీరు తెలుసుకోండి. తల్లిదండ్రులు చేసినటువంటి పాపానికి అది బిడ్డలకు శాపంగా మారుతుంది. అంగవైకల్యంతో ఉన్నటువంటి బిడ్డలు జన్మించడానికి మూల కారణం ఏంటి? జీనుల యొక్క లోపమే కదా. క్రోమోజోములు సక్రమంగా శక్తివంతంగా ఉండకపోవటమే కదా. కాబట్టి క్రోమోజోముల పనితీరులో కొంచెం లోపం ఉండేటట్లయితే అది బిడ్డల యొక్క శారీరక మానసిక వ్యవస్థల మీద ప్రత్యక్షంగా ప్రభావితం చేస్తుంది. పుట్టుకతో గుడ్డివాళ్ళైనా, కుంటివాళ్ళైనా, మోగవాళ్ళైనా, చెవిటి వాళ్ళైనా వాళ్ళ పరిస్థితి ఏమిటి ఆలోచించండి ఒకసారి. భౌతిక ఆరోగ్యం లేనప్పుడు, అంగవైకల్యం సంభవించినప్పుడు ఆ బిడ్డ యొక్క జీవితం ఎంత నరకప్రాయం అవుతుందో మీరు ఆలోచించండి. తల్లిదండ్రులకు ఎంత ఇబ్బందికరంగా ఉంటుందో గమనించండి. ఆ బిడ్డను పెంచలేక
పెంచినా ఆ బిడ్డ వల్ల కుటుంబానికి ప్రయోజనం లేక, బిడ్డను వదిలించుకోలేక, బిడ్డను పెంచలేక, బిడ్డను కనిపెట్టుకొని ఉండలేక తల్లిదండ్రులు ప్రతిరోజు మానసిక క్షోభను అనుభవించవలసిందే కదా. అంగవైకల్యంతో ఉన్నటువంటి బిడ్డలు జన్మించేటట్లయితే తల్లిదండ్రులకి నిరాశ నిస్పృహలు తప్ప ఇంక మిగిలేదే ఉంటుంది. అటువంటి అంగవైకల్యంతో ఉన్నటువంటి సంతానం ప్రాప్తించడానికి మూల కారణం ఏంటి? తల్లిదండ్రుల యొక్క శారీరక మానసిక స్థితుల యొక్క ప్రతిబింబమే బిడ్డలు కదా. మీకు మరొకసారి చెప్తున్నాను, భగవంతుడికి మానవ జీవితానికి ఎటువంటి సంబంధం లేదు. భగవంతుడు సృష్టి అంతటికీ మూల పురుషుడు కావచ్చు, సృష్టికర్త కావచ్చు, కానీ వ్యక్తిగతంగా మానవ జీవితానికి భగవంతుడికి ఎటువంటి సంబంధం లేదు. మానవ జీవితం అనేది రెండు అర్ధబీజాల కలయికతో ఏర్పడ్డటువంటి కారణబీజం అనేటటువంటి విత్తనంతో ప్రారంభమవుతుంది. ఆ విత్తనంలో తల్లిదండ్రుల యొక్క శారీరక మానసిక స్థితులు ప్రత్యక్షంగా నిక్షిప్తమై అవి తర్వాత కాలంలో కార్యరూపం దాలుస్తూ ఉంటాయి. తల్లిదండ్రులు బిడ్డలకి ఆస్తితో పాటుగా తమ యొక్క శారీరక మానసిక స్థితులను కూడా పంచుతూ ఉంటారు. తల్లిదండ్రులు ఇద్దరు కూడా శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఐకమత్యంగా ఒద్దికగా ప్రేమగా అనురాగంగా ఆప్యాయంగా ఉంటే వారి ప్రతిరూపంగా బిడ్డలు ప్రేమ పంటగా జన్మిస్తారు కదా. బిడ్డలు అందంగా ఆరోగ్యంగా సంస్కారవంతంగా నైతిక విలువలతో శీల సంపదతో ధర్మబద్ధంగా జీవిస్తూ గొప్ప వ్యక్తి లక్షణాలను ఏర్పరచుకుంటే తల్లిదండ్రులకు అంతకు మించినటువంటి అదృష్టం మరొకటి ఉంటుంది. ఇవాళ చాలామంది ఉద్యోగం చేయకుండా కుటుంబం గడిచే అవకాశం లేదు. కొన్ని సందర్భాల్లో భార్య భర్త ఇద్దరు కూడా ఉద్యోగం చేయవలసి వస్తుంది. అటువంటి పరిస్థితులలో అంగవైకల్యంతో ఉన్నటువంటి బిడ్డ ఇంట్లో ఉంటే వారి పరిస్థితి ఏమిటి? ఒకవేళ ఉద్యోగం మానుకున్న బిడ్డను నిరంతరం కనిపెట్టుకుని ఉండాల్సిందే కదా. బిడ్డకు తినటం తెలియదు, కాలకృత్యాలు తీర్చుకోవటం తెలియదు, ఏమీ తెలియదు. అది ఒక రకమైనటువంటి మానసిక అపరిపక్వపు స్థితి, మతి భ్రమించిన స్థితి, ఏమీ తెలియని స్థితి. అంతర్లీనంగా కొంతగా అమాయకత్వం ఉంటుంది, కానీ తనను గురించి తనకు తెలియదు. చుట్టూ జరిగే విషయాల పట్ల కూడా ఎటువంటి ప్రతిస్పందన ప్రతిచర్య ఉండదు కదా. బిడ్డలారా, కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. మానవుడు ఏం కోల్పోతున్నాడో, ఎందుకు కోల్పోతున్నాడో, అందుకు మూల కారణం ఏమిటో తెలుసుకోవలసినటువంటి అవసరం ఉంది. మిగతా జంతువులకి ఈ సమస్యలు లేవు కదా. ఒక్క మానవ జాతికి ఇటువంటి భయంకరమైన సమస్యలు ఎందుకు వస్తున్నాయి? అందుకు మూల కారణం ఏమిటో ఆలోచించండి. మూల కారణం తెలిస్తేనే కదా పరిష్కారం కనుగొనగలిగేది. మూల కారణం తెలియకపోతే పరిష్కారం ఎలా లభిస్తుంది ఆలోచించండి. తల్లిదండ్రులు బీజాలను విడుదల చేసేటప్పుడు వారి శారీరక మానసిక స్థితులు ప్రత్యక్షంగా బిడ్డకు అందించబడతాయి. తల్లి గర్భంలో బిడ్డ పెరుగుతున్నప్పుడు తల్లి యొక్క శారీరక మానసిక స్థితులు బిడ్డను ప్రత్యక్షంగా ప్రభావితం చేస్తాయి. ఇవాళ నెలలు నిండక ముందే సంతానాన్ని కనవలసి వస్తుంది. పురిటిలోనే బిడ్డలు చనిపోతున్నారు. సిజేరియన్ ఆపరేషన్ లేకుండా బిడ్డలకు కనే అవకాశం లేదు.
పుట్టుకతోటే సమస్యలు మొదలవుతున్నాయి. లక్షల రూపాయలు వెచ్చించవలసి వస్తుంది. కరెన్సీ కట్టలు ఒకవైపు కనపడుతున్నాయి. అంతకు మించి ఖర్చుల మోత కూడా పెరుగుతూ వస్తుంది. ఏంటి నరకం? ఏమిటి పాపం? ఏమిటి శాపం? ఎంతకాలం ఈ దుస్థితి? ఎంతకాలం ఈ దారుణమైన పరిస్థితి? ఎవరైనా 3 రోజులో 4 రోజులో ఇటువంటి వ్యక్తులను భరించగలుగుతారు, కానీ సంవత్సరాల తరబడి బిడ్డల్ని ఆ విధంగా పెంచి పోషించడం అంటే అది ఎలా సాధ్యమవుతుంది? పవి ఎంత పెంచినా, ఎంత ఖర్చు పెట్టినా వాళ్ళు మామూలు స్థితికి వచ్చే అవకాశం లేదు కదా. కాబట్టి ఒకే ఒక మాట చెప్తున్నాను. ఎప్పుడైతే తల్లిదండ్రి ఇద్దరు కూడా, మాతృజీవులు ఇద్దరు కూడా, భార్యాభర్తలు ఇద్దరు కూడా అందంగా, ఆరోగ్యంగా, ఐకమత్యంగా, ప్రేమగా, అనురాగంగా, ఒద్దికగా కలిసిమెలిసి దాంపత్య జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటే అంగవైకల్యంతో ఉన్నటువంటి బిడ్డలు పుట్టే అవకాశమే లేదు. ఇది 100% వాస్తవం. చాలామంది భగవంతుడు బిడ్డల్ని ఇస్తున్నాడు అనుకుంటారు. అది అశాస్త్రీయత, బాధ్యతారాహిత్యం, అపరిపక్వత, అవివేకం, సరైనటువంటి అవగాహన లేకపోవటం. కానీ ఒక్క విషయం మాత్రం వాస్తవం. భగవంతుడి మీద భారం వేస్తూ భగవంతుడి ద్వారా జరుగుతుందని చెప్పి భగవంతుని ప్రార్థించిన ఆ భగవంతుడు ఇటువంటి ఘోరమైనటువంటి అంశాలను సరిదిద్దే అవకాశం కూడా లేదు. కొంతమంది మానసికంగా, శారీరకంగా అంగవైకల్యం ఉన్నటువంటి బిడ్డల్ని గనక పరిశీలించేటట్లయితే వాళ్ళలో అమాయకత్వం కనపడుతూ ఉంటుంది. అదే సమయంలో వాళ్ళని ఓర్పు సహనం లేకుండా భరించే అవకాశం కూడా లేదు. కాబట్టి మొదటి బిడ్డ ఆ విధంగా జన్మించేటట్లయితే భార్య భర్తకి ఇద్దరికి కూడా సంసార జీవితం పట్ల కూడా వైరాగ్యం కలుగుతుంది. మళ్ళా సంతానాన్ని కనాలంటే కూడా ఇష్టం ఉండదు. ఈ విషయంలో అందరూ తెలుసుకోవలసినటువంటి నగ్న సత్యం ఏంటంటే, మేనరికాల వల్ల, జన్యుపరమైన సమస్యల వల్ల ఇటువంటి అంగవైకల్యంతో ఉన్నటువంటి సంతానం ప్రాప్తిస్తుందనేది రుజువులతో సహా నిరూపించబడింది. అయితే దూరపు సంబంధాల్లో కూడా ఇటువంటివి జరుగుతున్నాయంటే మానవ వ్యవస్థ పూర్తిగా బలహీనపడింది. హ్యూమన్ ఎలిమెంటే నిర్వీర్యమైపోయింది. తల్లిదండ్రుల యొక్క బీజాలు పటిష్టంగా ఉంటే బిడ్డలు ఆరోగ్యవంతంగా ఎందుకు జన్మించరు? ఇవాళ వివాహానికి ముందే మనసులు కల్తీ అవుతున్నాయి. అన్హెల్దీగా వివాహాలు జరుగుతున్నాయి, అయిష్టంగా జరుగుతున్నాయి, బలవంతంగా జరుగుతున్నాయి. ఆర్థికపరమైన లావాదేవీలు ఆ ప్రాధాన్యతను సంతరించుకుని వివాహాలు జరుగుతున్నాయి. వాళ్ళ మధ్య ఆత్మీయతలు, అనురాగాలు ఎందుకుంటాయి? కాబట్టి వాళ్ళు విడుదల చేసేటటువంటి బీజాలు బలహీనంగా ఉండటమే కదా అంగవైకల్యానికి మూల కారణం అవుతుంది. మరొక విషయం చెప్తున్నాను. మన దేహంలో ఎటువంటి అంగవైకల్యం ఉందన్న దానికి మూల కారణం మేధస్సు బలహీనంగా ఉండటం. మేధస్సు అంటే 4 అంతస్తులతో కూడి ఉంటుంది. 1 చేతన మనసు, 2 ఉపచేతన మనసు, 3 అంతశ్చేతన మనసు, 4 అధిచేతన మనసు. కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్, ఇన్నర్ కాన్షియస్ మైండ్, సూపర్ కాన్షియస్ మైండ్. చేతన మనసు ఆగామి కర్మలకు సంబంధించి ఉంటుంది. ఉపచేతన మనసు ప్రారబ్ధ కర్మలకు సంబంధించి ఉంటుంది. అంతశ్చేతన మనసు సంచిత కర్మలకు సంబంధించి ఉంటుంది.
ఇక్కడ మూలాధార చక్రం, అన్నమయ కోశం అనేది కర్మేంద్రియాలకు సంబంధించి ఉంటుంది. ఏమిటా కర్మేంద్రియాలు? 2 చేతులు, 2 కాళ్ళు, నోరు, మలనాంగం, జననాంగం. మూలాధార చక్రం అనేది ఈ 5 కర్మేంద్రియాలతో ప్రత్యక్ష సంబంధాన్ని కలిగి ఉంటుంది. ఈ కర్మేంద్రియాలు సమర్థవంతంగా పనిచేస్తేనే అన్నమయ కోశం శుద్ధి అవుతుంది. అన్నమయ కోశం శుద్ధి అయితేనే ఈ కర్మేంద్రియాలు 5 సమర్థవంతంగా పనిచేస్తాయి. కాళ్ళు, చేతులు ఇవి సాధారణమైనటువంటి పనులు చేస్తూ ఉంటాయి. నడవటానికి, పనిచేయటానికి ఉపయోగపడతాయి. నోరు ఆహారం తీసుకోవటానికి, మాట్లాడటానికి ఉపయోగపడుతుంది. మలనాంగం జీర్ణం కాని పదార్థాన్ని బహిష్కరించడానికి ఉపయోగపడుతుంది. జననాంగం సృష్టికి, ఫలవంతమైన సంతానానికి ఉపయోగపడుతుంది. కాబట్టి మూలాధార చక్రం బలహీనమైతే ఏమవుతుంది? ఎముక పుష్టి, కండర పుష్టి ఉండదు కదా. ఆహారం సరిగా తీసుకోలేరు కదా. తీసుకున్న ఆహారం జీర్ణం కాదు కదా. జీర్ణం కాక మిగిలినటువంటి పదార్థం బహిష్కరించబడదు కదా. లైంగిక పటుత్వం ఉండదు కదా. అప్పుడు జీవితం ఎలా ఉంటుందో నాకు చెప్పండి. సో చేతన మనసు ఈ 5 కర్మేంద్రియాల ద్వారా కర్మలను చేయిస్తూ ఉంటుంది. అదే చేతన మనసు మరొక వైపు జ్ఞానేంద్రియాలతో సంబంధాన్ని కలిగి ఉంటుంది. అవేమిటి? 2 కళ్ళు, 2 చెవులు, ఆ తర్వాత ముక్కు, నాలుక, చర్మం. ఇవి జ్ఞానేంద్రియాలు. చేతన మనసు సమర్థవంతంగా పనిచేయటం లేదనుకోండి, ఒకవైపు కర్మేంద్రియాలు బలహీనంగా ఉంటాయి, మరొక వైపు జ్ఞానేంద్రియాలు కూడా బలహీనంగా ఉంటాయి. చిన్న వయసులోనే కళ్ళకు కళ్ళజోడు వచ్చింది అనుకోండి, చెవులు సరిగా పనిచేయటం లేదనుకోండి, జుట్టంతా ఊడిపోయింది అనుకోండి, ముక్కులకు సైనస్ ప్రాబ్లమో మరొక ప్రాబ్లం వచ్చిందనుకోండి, శరీరం ఎత్తు పెరక్కపోవటమో తగ్గటమో జరిగిందనుకోండి, హార్మోన్స్ ప్రాబ్లం వల్ల కొన్ని సందర్భాల్లో అతిగా శరీరం పెరుగుతుండొచ్చు, మరగుజ్జుగా పుట్టవచ్చు. మరగుజ్జుగా పుట్టిన ప్రమాదమే, శరీరం విపరీతంగా పెరిగిన ప్రమాదమే. దానికి మూల కారణం ఏంటంటే హార్మోన్ వ్యవస్థ సక్రమంగా పనిచేయకపోవటం. అయితే ఇక్కడ కీలకమైన విషయం ఏంటంటే ఈ చేతన మనసుకు ఆధారం ఏమిటి, మూలం ఏమిటి? ఉపచేతన మనసు. ఉపచేతన మనసులో ఉన్నటువంటి సంస్కారాల స్వభావాన్ని బట్టి చేతన మనసు పనిచేస్తూ ఉంటుంది. ఉపచేతన మనసులో చెడు సంస్కారాలు బాగా ఉన్నాయనుకోండి, చేతన మనసు చెడు వైపుకి ఆకర్షింపబడుతుంది. దాని ఫలితంగా ఇంద్రియాలన్నీ బలహీనపడతాయి. కాబట్టి చేతన మనసు అనేది కర్మేంద్రియాలను, జ్ఞానేంద్రియాలను నియంత్రిస్తూ ఉంటుంది. కాబట్టి ఆ అవయవాల్ని నియంత్రిత అవయవాలు అంటారు, వాలంటరీ ఆర్గాన్స్ అంటారు. కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. 4 పదులు నిండకుండానే ఇంద్రియాలు బలహీనంగా ఉంటున్నాయంటే అందుకు మూల కారణం శారీరక అంగవైకల్యమే కదా. కాబట్టి శరీరం వైకల్యంగా ఉంటే, అంగవైకల్యంతో ఉంటే జీవితం తప్పనిసరిగా దైనందిన కార్యక్రమాల్లో కుంటుపడుతుంది కదా. అయితే ఈ చేతన మనసుకు దిగువనే ఉంది ఉపచేతన మనసు ఉంది. ఈ ఉపచేతన మనసు శరీరంలో ఉన్నటువంటి అనియంత్రిత అవయవాల్ని సమర్థవంతంగా పనిచేయిస్తూ ఉంటుంది.
ఇన్వాలంటరీ ఆర్గాన్స్ అంటారు. ఇవి చాలా కీలకమైనవి. గుండె కానీ, ఊపిరితిత్తులు కానీ, జీర్ణాశయం కానీ, కాలేయం కానీ, క్లోమం కానీ, ప్లేహం కానీ, మూత్రపిండాలు కానీ, బీజకోశాలు కానీ, వగైరా వగైరా ఇవన్నీ కూడా ఉపచేతన మనసు పరిధిలో ఉంటాయి. స్వయంచోదిత నాడీ వ్యవస్థ ద్వారా అవి పనిచేస్తూ ఉంటాయి. ఈ విషయంలో వెన్నుపాము కీలక పాత్ర పోషిస్తుంది. ఎప్పుడైతే ఉపచేతన మనసు కలుషితంగా ఉంటుందో అనియంత్రిత అవయవాలు సమర్థవంతంగా పనిచేయవు. అనియంత్రిత అవయవాలు సమర్థవంతంగా పనిచేయకపోతే దీర్ఘకాలిక వ్యాధులు సంభవించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంద్రియాలు సరిగా పనిచేయకపోతే కళ్ళకు కనపడతాయి, కానీ అనియంత్రిత అవయవాలు పనిచేయకపోతే జీవితమే కుప్పకూలిపోతుంది. గుండె జబ్బులు కానీ, ఊపిరితిత్తుల వ్యాధులు కానీ, కాలేయంలో వచ్చేటటువంటి జబ్బులు కానీ, చక్కెర వ్యాధి కానీ, మూత్రపిండాల వ్యాధులు కానీ సంభవించాయి అనుకోండి, ఇక జీవితం సంగతి ఏంటి నాకు చెప్పండి. ఇవన్నీ కూడా అంగవైకల్యాలే కదా. మరొక విషయం చెప్తున్నాను. మన శరీరంలో ఎన్ని అవయవాలు అయితే ఉన్నాయో అవి నియంత్రిత అవయవాలు కావచ్చు, అనియంత్రిత అవయవాలు కావచ్చు, ఎన్ని అవయవాలు అయితే ఉన్నాయో వాటిని మొత్తాన్ని నియంత్రించేటటువంటి సెంటర్స్, కేంద్రాలు మెదడులో ఉంటాయి. నవీన వైద్య శాస్త్రవేత్తల యొక్క అభిప్రాయం ప్రకారం మెదడులో దాదాపు 20,000 కేంద్రాలుండి శరీరం యొక్క అన్ని అవయవాలను పనిచేయిస్తూ ఉంటాయి. కేంద్రాలు దెబ్బతిన్నాయి అనుకోండి, వాటికి సంబంధించినటువంటి అవయవాలు దెబ్బతింటాయి. కేంద్రాలు సమర్థవంతంగా పనిచేస్తున్నాయి అనుకోండి, అవయవాలు కూడా చైతన్యవంతంగా ఉంటాయి. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఎవరికైనా గుండె జబ్బు వచ్చిందంటే అది గుండెలో ఉన్నటువంటి లోపం కాదు, ఆ గుండెను నియంత్రించేటటువంటి కార్డియక్ సెంటర్ మెదడులో ఉంటుంది. తుమ్ములు వస్తున్నాయి అనుకోండి, స్నీజింగ్ సెంటర్. వాంతులు అవుతున్నాయి అనుకోండి, వామిటింగ్ సెంటర్. చక్కెర వ్యాధి వచ్చిందనుకోండి, ప్యాంక్రియాటిక్ సెంటర్. కళ్ళజోడు వచ్చిందనుకోండి, ఆప్టిక్ సెంటర్. చెవుడు వచ్చిందనుకోండి, ఆడిటరీ సెంటర్. ముక్కులు సరిగా పనిచేయట్లేదు అనుకోండి, ఆల్ఫాక్టరీ సెంటర్. కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. మెదడు, వెన్నుపాము రెండు సమర్థవంతంగా పనిచేస్తే ఏ వ్యక్తి కూడా జీవితాంతం జబ్బులు వచ్చే ప్రసక్తే లేదు. ప్రస్తుతం మానవులు ఎదుర్కొంటున్నటువంటి అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు మూల కారణం ఏంటంటే ఉపచేతన మనసు కలుషితం కావటం. ఉపచేతన మనసు కలుషితం కావటానికి మూల కారణం చెడు సంస్కారాలు. చెడు సంస్కారాలు బరువుగా, భారంగా, లోతుగా రికార్డ్ అయ్యుండి ఉపచేతన మనసును సమూలంగా కలుషితం చేస్తాయి. ఉపచేతన మనసులో ఉన్నటువంటి కేంద్రాలు మొత్తం దెబ్బతింటాయి. ఆ కేంద్రాలు మొత్తం దెబ్బతిన్నప్పుడు తదనుగుణమైనటువంటి శారీరక అవయవాలు కూడా జబ్బులకు లోనవుతాయి. కాబట్టి ఇప్పుడు జాగ్రత్తగా ఆలోచించండి. అంగవైకల్యానికి మూల కారణం ఎక్కడుందంటే మెదడు, వెన్నుపాము సమర్థవంతంగా పనిచేయకపోవటమే. కేంద్ర నాడీ వ్యవస్థ సక్రమంగా పనిచేయకపోవటమే. దానికి అనుబంధంగా ఉన్నటువంటి హార్మోన్ వ్యవస్థ సక్రమంగా పనిచేయకపోవటమే. ఈ రెండింటికి అనుబంధంగా ఉన్నటువంటి రక్షక వ్యవస్థ సరిగా పనిచేయకపోవటమే. ఇంకొక విషయం చెప్తున్నాను. ఎప్పుడైతే ప్రాణశక్తి తక్కువగా ఉంటుందో అవయవాలు బలహీనంగా పనిచేస్తాయి. ప్రాణశక్తి అస్తవ్యస్తంగా ప్రవహిస్తూ ఉంటే
అవయవాలు కూడా అస్తవ్యస్తంగా పనిచేస్తూ ఉంటాయి. ప్రాణశక్తి పుష్కలంగా అందిందనుకోండి, తల నుండి పాదాల వరకు శరీరం మొత్తం పుష్కలంగా ప్రాణశక్తి నింపబడేటట్లయితే, అవయవాలకు పుష్కలంగా ప్రాణశక్తి సరఫరా గావించబడేటట్లయితే వంశ పారంపర్య వ్యాధులుండవు, అంగవైకల్యాలుండవు, దీర్ఘకాలిక వ్యాధులుండవు, అంటు వ్యాధులు ఉండవు, తరుణ వ్యాధులు కూడా ఉండవు. చుట్టూ కలుషితమైనటువంటి వాతావరణం ఉన్నప్పటికీ దేహంలో పుష్కలంగా ప్రాణశక్తి ఉండేటట్లయితే ఆ కలుషితం కూడా లోపలికి ప్రవేశించే ప్రసక్తి లేదు. కాబట్టి ఇప్పుడు చెప్పండి, అంగవైకల్యం అనేది ఎందుకు వస్తుంది? ఏ అవయవం సరిగా పనిచేయకపోయినా జీవనయానం దెబ్బతింటుంది కదా. తల్లిదండ్రులలో అంగవైకల్యం అంటే అది బిడ్డలకు సంప్రాప్తిస్తుంది కదా. ఈ జీవితంలో జీవన విధానంలో ఏమాత్రం పొరపాటు జరిగిన, మానసిక ఒత్తిళ్లున్నా, మనసు కలుషితంగా ఉన్నా, చెడు సంస్కారాల మోతాదు పెరిగినా, దీర్ఘకాలిక వ్యాధులు సంభవించి జీవితాన్ని బలవంతంగా మధ్యలోనే ముగించవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి కదా. కాబట్టి ఆలోచించండి. నేను ఒకే ఒక మాట చెప్తున్నాను, నేను అందించేది ఋషితత్వం. కండపుష్టి ఉండాలి, ఆర్థిక పరిపుష్టి ఉండాలి, అంగబలం ఉండాలి, ఆత్మబలం ఉండాలి, ఫిజికల్ స్టామినా ఉండాలి, ఫైనాన్షియల్ స్టామినా ఉండాలి, సోషల్ స్టామినా ఉండాలి, స్పిరిచువల్ స్టామినా ఉండాలి. జబ్బులతో జీవించటం అంటే నరకంలో జీవించటమే కదా. ఎంతకాలం జబ్బును భరించగలుగుతారు? ఇంట్లో ఒక పేషెంట్ ఉంటే ఇల్లు ఎలా ఉంటుంది? ఇంట్లో వాళ్ళంతా కూడా కలిసిమెలిసి అన్యోన్యంగా ఆరోగ్యంగా ఉంటే ఇల్లు ఎలా ఉంటుంది? భార్యాభర్తల దాంపత్య జీవితం అన్యోన్యంగా ఉంటే కుటుంబం ఎలా ఉంటుంది? బిడ్డలు మనం ఊహించిన స్థాయిలో ఎదిగేటట్లయితే, జీవితంలో స్థిరపడేటట్లయితే తల్లిదండ్రుల యొక్క మానసిక స్థితి ఎలా ఉంటుంది? వాళ్ళ జీవితంలో స్థిరపడకపోతే తల్లిదండ్రుల పరిస్థితి ఏమిటి? కాబట్టి అంగవైకల్యం అంటే ఏమిటి? తల నుండి పాదాల వరకు శరీరం మొత్తంలో ఏ ఒక్క అవయవం సక్రమంగా పనిచేయకపోయినా అది అంగవైకల్యమే. వైకల్యం అంటే వికల్పం. అనుకున్న స్థాయిలో ఒక అవయవం పనిచేయకపోతే శరీరం యొక్క అన్ని అవయవాలకి ఆ ప్రభావం ఉంటుంది కదా. ఒక వ్యవస్థకి మరొక వ్యవస్థకు మధ్య అవినాభావ సంబంధం ఉంటుంది. ఏ ఒక్క వ్యవస్థ సక్రమంగా పనిచేయకపోయినా దాని ప్రభావంతో శరీరం మొత్తం కొప్పుకొలిపోతుంది. కాబట్టి తల్లిదండ్రుల ద్వారా బిడ్డలకు సంక్రమించేటటువంటి వ్యాధులు ఒక రకమైనటువంటి ప్రమాదం అయితే, జీవిత కాలంలో ఏర్పడేటటువంటి దీర్ఘకాలిక వ్యాధులు మరొక ప్రమాదంగా మారుతున్నాయి. ఇక మూడవది, సంచిత కర్మల ద్వారా సంక్రమించేటటువంటి వ్యాధులు ఇంకా ప్రమాదకరమైనవి. ఇవి ఎలా తెలుసుకోవచ్చంటే, తల్లిదండ్రులకి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నాయనుకోండి, 50వ సంవత్సరం వరకు బిడ్డలకి ఆ లక్షణాలు కనిపించవు. 5-10 తర్వాత శరీరం బలహీనపడుతూ ఉన్నప్పుడు అంతఃచేతన మనసులో జన్యుపరమైనటువంటి లోపాల వలన సంచిత కర్మలు ఉండేటట్లయితే ఆ సంచిత కర్మలు ప్రకోపించి పరిణతి చెంది ఆ వ్యాధులు సంభవించే అవకాశం ఉంటుంది. కాబట్టి సంచిత కర్మల ద్వారా వచ్చేటటువంటి వ్యాధులు ఇంకా ప్రమాదకరమైనవి. తల్లిదండ్రులు బిడ్డలకు ఇచ్చేటటువంటి ఆ కర్మల మూట 50 ఏళ్ల తర్వాత ప్రకోపిస్తుంది.
బహిర్గతమవుతుంది, పరిణతి చెందుతుంది. దాంతో జీవిత చర్మాంకం అతి ఘోరంగా తయారవుతుంది. వయసు మళ్ళిన తర్వాత, వానప్రస్థానికి చేరిన తర్వాత మనసు ప్రశాంతంగా ఉంటేనే కుటుంబ సభ్యులకి సలహా ఇచ్చేటటువంటి అర్హత ఉంటుంది, వాళ్ళకి మార్గదర్శకం చూపేటటువంటి అవకాశం ఉంటుంది. తల్లిదండ్రులు మంచా నుండి జబ్బులతో బాధపడుతూ రోజులు మందులు మింగుతూ సేవలు చేయించుకుంటూ పిల్లలకి మార్గదర్శకం చూపే అవకాశం ఉంటుంది కదా. కాబట్టి ఎక్కడ పొరపాటు జరుగుతుంది ఆలోచించండి. అంగవైకల్యం అనేది అతి ప్రమాదకరమైనటువంటి జాడ్యం. ప్రస్తుతం మానవ జాతి మొత్తం కూడా ఏదో ఒక దశలో ఏదో ఒక రూపంలో దీన్ని అనుభవించవలసి వస్తుంది. పిన్న వయసులో వస్తే అతి పెద్ద నరకం, మధ్య వయసులో వస్తే మధ్యస్థమైన నరకం, జీవిత చర్మాంకంలో వస్తే అది మామూలుగా ఉంటుంది. ఎలా జీవించామన్నది ముఖ్యం కాదు, ఎలా మరణించామన్నది చాలా ముఖ్యం. మరణం అతిహేయంగా ఉంటే అంతకు మించిన దురదృష్టం మరొకటే ఉంటుంది. కాబట్టి ఆరోగ్యవంతమైనటువంటి దేహానికి విలువ కట్టండి, జబ్బులతో బాధపడే దేహానికి విలువ కట్టండి. జబ్బులతో బాధపడేటటువంటి దేహానికి పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది. వైద్య ఖర్చుల నిమిత్తం లక్షలు ఖర్చు పెట్టవలసి వస్తుంది. అది ఆరోగ్యవంతమైన దేహం అయితే అదే ఆ వ్యక్తికి ఆస్తి అవుతుంది. ఇంకా ప్రత్యేకంగా ఆస్తితో పని లేదు. సలహాలు ఇచ్చి మార్గదర్శకం చూపేటటువంటి తల్లిదండ్రులు ఇంట్లో ఉంటే బిడ్డలకు వాళ్ళు సాక్షాత్తు దేవతలా కనపడతారు. అటువంటి స్థితి రావాలంటే మనం చాలా జాగ్రత్త పడాలి. అందుకే నేను మరొకసారి చెప్తున్నాను, వివాహానికి ముందే ఆధ్యాత్మిక చింతన తప్పనిసరిగా ఉండాలి, ఆధ్యాత్మిక విద్య తప్పనిసరిగా ఉండాలి, నైతిక విలువలతో కూడినటువంటి విద్య ఉండాలి, ధర్మబద్ధంగా జీవించేటటువంటి జీవన విధానాన్ని నేర్పే విద్య ఉండాలి, తల్లిదండ్రులను పూజిస్తూ గౌరవించేటటువంటి విద్య ఉండాలి, ప్రకృతిని ప్రేమించేటటువంటి విద్య ఉండాలి, ప్రకృతిని ఆరాధించేటటువంటి విద్య ఉండాలి, కష్టపడి పనిచేసేటటువంటి శారీరక దృఢత్వాన్ని పెంపొందించే విద్య కావాలి. ఆలోచించండి, శరీరంలో లోపాలు ఉన్నాయన్నా, వైకల్యం ఉందన్నా, రుగ్మతలు ఉన్నాయన్నా, బాధలు ఉన్నాయన్నా, అసౌకర్యాలు ఉన్నాయన్నా, నొప్పులు ఉన్నాయన్నా, అతి బరువు ఉందన్నా, అనవసర బరువు ఉందన్నా, శరీరంలో ఉండవలసిన దానికంటే బరువు తక్కువగా ఉందన్నా, ఇది మొత్తం అంగవైకల్యమే. కాబట్టి నేను అందించేది ఋషి తత్వం. ఇంతవరకు ఆధ్యాత్మిక చరిత్రలో ఎవరు దీన్ని టచ్ చేయలేదు. నేను అనుభవిస్తున్నాను, మీకు చెప్తున్నాను. శరీరంలో ఎక్కడ ఎటువంటి వైకల్యం ఉండటానికి వీల్లేదు. అలా ఉందంటే ఆ వ్యక్తికి ఆధ్యాత్మిక పరిణతి లేదు. ముందు ఆరోగ్యం, తర్వాతనే ఏదైనా. ఆరోగ్యం పోయిన తర్వాత ఇంకా ఆధ్యాత్మికత ఎందుకు? ఆరోగ్యంగా జీవించే వ్యక్తి ఆధ్యాత్మికతను అనుభవిస్తున్నట్లే. జబ్బులతో బాధపడే వ్యక్తి ఆధ్యాత్మికతను బోధిస్తే ప్రయోజనం ఏమిటి? ఆలోచించండి. అంగవైకల్యం అనేది వంశపారంపర్యంగా వచ్చిన, ఈ జన్మలో సంక్రమించిన, దాన్ని తొలగించుకోగలిగితేనే ఆధ్యాత్మికతలో పట్టు సాధించినట్లుగా నిదర్శనం అవుతుంది. జబ్బులతో బాధపడుతూ ఇబ్బంది పడుతూ నాకు ఈ పదార్థం గిట్టదు, నేను కొన్ని పదార్థాలు తింటాను,
నాకు అలా ఉంటుంది, ఇలా ఉంటుంది, అది బాగలేదు, ఇది బాగలేదు అంటూ ఉంటే అది వైకల్యమే కదా, ఇబ్బందికరమే కదా. ఆలోచించండి ఒకసారి. కాబట్టి అంగవైకల్యం అనబడేటటువంటి అతి ప్రమాదకరమైనటువంటి అంశాన్ని జీవితం నుండి సమూలంగా తొలగించుకోగలగాలి. యూ కెన్ క్రియేట్ న్యూ బాడీ విత్ యువర్ ఇన్ఫినిట్ సెన్సిటివ్ అండ్ వాల్యుబుల్ మైండ్. సున్నితమైన, విలువైన, సూక్ష్మమైన, అనంతమైనటువంటి మేధస్సుతో క్రొత్త శరీరాన్ని కూడా సృష్టించుకోవచ్చు. అందులో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి పరిపూర్ణ జీవితం ఎంత ముఖ్యమో ఆరోగ్యవంతమైన జీవితం అంతే ముఖ్యం. పరిపూర్ణ జీవితం ఉండి ఆరోగ్యం లేకపోతే ఆ జీవితం నరకమే. కాబట్టి ఆరోగ్యం ఉండాలి, పరిపూర్ణ ఆయువు ఉండాలి. ఆ రెండు ఉంటేనే అంగవైకల్యం లేనట్లుగా మనం భావించాలి. అవి రెండు లేకపోతే, ఏ ఒక్కటి లేకపోయినా సరే అది అంగవైకల్యమే. కాబట్టి మనం సుదీర్ఘాయువుతో జీవించాలి. అదే సమయంలో అన్ని ఇంద్రియాలు పనిచేయాలి, నియంత్రిత అవయవాలు పనిచేయాలి, అనియంత్రిత అవయవాలు పనిచేయాలి. డాక్టర్ చేతిలో మనం చేయి పెట్టకూడదు, డాక్టర్ దగ్గర జీవితంలో వెళ్ళకూడదు, అంటువ్యాధులు కూడా రాకూడదు, మహమ్మారులు కూడా రాకూడదు, దీర్ఘకాలిక వ్యాధులు కూడా ఉండకూడదు, శరీరంలో ఎక్కడ ఎటువంటి ఇబ్బంది ఉండకూడదు. ప్రతి అవయవం కూడా సమర్థవంతంగా పనిచేయాలి. అప్పుడే అంగవైకల్యం లేనట్లుగా మనం 100% బహిరంగంగా ప్రకటించుకోవచ్చు. కాబట్టి అంగవైకల్యం అనేటటువంటి ప్రమాదకరమైన అంశం నుండి పూర్తిగా బయటపడి జీవితాన్ని సక్రమమైనటువంటి పందాల్లో మలుచుకొని జీవిత పరమార్థం నెరవేర్చుకోవటం కోసం ఆధ్యాత్మికతను శాస్త్రీయంగా, హేతుబద్ధంగా, లోతుగా అధ్యయనం చేసి మీ జీవితానికి అన్వయించుకుంటారని మనస వాచ కర్మణ కోరుకుంటూ సెలవు తీసుకుంటా. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్.